నమస్తే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే కనబడతా ఉంది। ముఖ్యంగా ఇద్దరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఒకరేమో మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా చేసినటువంటి మల్లారెడ్డి, ఇప్పుడు ఎమ్మెల్యే మల్లారెడ్డి అల్లుడైనటువంటి మర్రి రాజశేఖర్ రెడ్డి, ఈ ఇద్దరు సైతం పార్టీ మారబోతా ఉన్నారన్నటువంటి వార్తలు గుప్పుమంటా ఉన్నాయి। దీనికి బలమైనటువంటి సంకేతమే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు యొక్క ఇంటి దగ్గర వీళ్ళు కనిపించినటువంటి తీరు, ఆయనతోటి భేటీ అయినటువంటి సన్నివేశాలు కనుక చూసుకున్నట్టయితే ఉంటే మరికొద్ది రోజుల్లో మర్రి రాజశేఖర్ రెడ్డితో పాటు మల్లారెడ్డి ఈ ఇద్దరు పార్టీ మారేటువంటి అవకాశాలు కనపడతా ఉంది। సరే, దీనిపైన ఏ విధమైనటువంటి స్పందన మల్లారెడ్డి దగ్గర నుంచి కానీ మర్రి రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచి కూడా వీళ్ళిద్దరి దగ్గర నుంచి రానప్పటికీ ఒక రకమైనటువంటి సందేహాలు, మరొక పక్కన చాలా రకాలైనటువంటి విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి మల్లారెడ్డికి ఇప్పుడు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం టీడీపీ అన్నటువంటి భావన అందరిలో కదులుతూ ఉంది। ముఖ్యంగా హైడ్రా కూల్చివేతలకు సంబంధించినటువంటి అంశంలో ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో రానున్నటువంటి రోజులలో హైడ్రా కూల్చివేతలు మల్లారెడ్డి యొక్క కాలేజీల పైన కానీ మల్లారెడ్డి ఆక్రమణల పైన కానీ కొరడా గులిపించేటువంటి అవకాశం కనపడతా ఉంది। దాంతోపాటు తన అల్లుడైనటువంటి మర్రి రాజశేఖర్ రెడ్డి ఆయనకు సంబంధించినటువంటి అక్రమాలపైన కూడా ప్రభుత్వం ఫోకస్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది। అందుకోసం అని చెప్పేసి మల్లారెడ్డికి ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ పార్టీలోకి వెళ్తే కొంత ఉపశమనం ఉంటుంది। అక్కడ పక్క రాష్ట్రమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు ఉన్నాడో అక్కడి నుంచి కొంత సపోర్ట్ లభించినట్టయితే ఉంటే రేవంత్ రెడ్డి యొక్క దూకుడికి కొంత కళ్ళెం వేయవచ్చు, తనకు సంబంధించినటువంటి వ్యవహారాలని చక్కబెట్టుకోవచ్చు అన్నటువంటి ఒక ఆలోచనతోటి మల్లారెడ్డితో పాటు మల్లారెడ్డి అల్లుడు ఆయన టీడీపీ పార్టీలోకి వెళ్తూ ఉన్నటువంటి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి। సరే, ఏదేమైనప్పుడు కూడా ఒక వార్డు దీంట్లో తీసుకోవాల్సినటువంటి అంశం ఏంటిదంటే దాంట్లో తీగల కృష్ణారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గానికి చెందినటువంటి తీగల కృష్ణారెడ్డితో పాటు మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి వీళ్ళు తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆయన వెనుకనే ఉన్నారు। ఎవరు? మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి। తీగల కృష్ణారెడ్డి స్పష్టంగా చెప్పడం జరిగింది, 100% నేను టీడీపీ పార్టీలోకి వెళ్తున్నాను అని అనలేదు, వెళ్తున్నాం అంటే వెనుక ఉన్నటువంటి వీళ్ళను కూడా ఉద్దేశించి ఏమైనా అన్నాడు కావచ్చు అన్నటువంటి రకరకాలైనటువంటి సందేహాలు అయితే ఖచ్చితంగా వస్తాయి। సరే, మీరు పార్టీ మారుతూ ఉన్నారా సార్ అని చెప్పేసి మల్లారెడ్డిని అడిగితే మల్లారెడ్డి దానిపైన ఏం స్పందించలేదు। కేవలం చంద్రబాబు నాయుడిని కలవడానికి వచ్చిన మాట వాస్తవమే, ఆయనతో భేటీ అయినటువంటి మాట వాస్తవమే, కానీ పెళ్ళి శుభలేఖ ఇవ్వడానికి మేము వచ్చినాం అన్నటువంటి ఒక మాట చెప్పి అక్కడి నుంచి పరారైపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది। అంతేకాకుండా ఈ భేటీలో మరొక పక్కన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైతం కూడా స్పందించినట్టుగా తెలుస్తూ ఉంది। దీనిపైన తర్వాత మాట్లాడతామని చెప్పేసి అంటే మరి తర్వాత అంటే మరోసారి ఏమైనా భేటీ ఉంటుందా, దీనిపైన ఏ విధమైనటువంటి ఆలోచన చేస్తుంది టీడీపీ పార్టీ అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి। మనం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ పైన సైతం టీడీపీ పార్టీ ఫోకస్ చేసినట్టుగా అర్థమవుతా ఉంది। ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి టీడీపీ పార్టీ ఇక్కడ బలంగా ఉండేది, రాష్ట్రాలు విడిపోయినప్పటికీ హైదరాబాద్లో చాలామంది సెటిలర్లు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి చాలామంది సెటిలర్లు అంతా కూడా ఇక్కడే వాళ్ళు సెటిల్ కావడం జరిగింది, ఇక్కడే పాతుకుపోవడం జరిగింది, ఇక్కడనే వాళ్ళ యొక్క ఆస్తులు కానీ అక్కడ ఉన్నటువంటి వ్యాపారాలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఇళ్ళు కానీ ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి। వాళ్ళ యొక్క ఆర్థిక వనరులన్నీ కూడా హైదరాబాద్ నగరంతో ముడిపడి ఉన్నటువంటి సందర్భం। అయితే అందుకోసం అని చెప్పేసి టీడీపీ పార్టీ ముందుగా హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నటువంటి ప్రాంతాలపైన దృష్టి సారించినట్టుగా తెలుస్తూ ఉంది। అందులో భాగంగానే మేడ్చల్, మల్కాజిగిరి ఏవైతే నియోజకవర్గాలు ఉంటాయో ఇవి కూడా హైదరాబాద్లోనే కలిసి ఉంటాయి। మరో పక్కన ఇప్పుడు ఉన్నటువంటి తీగల కృష్ణారెడ్డి ఎవరైతే మాట్లాడినో మహేశ్వరం, అది కూడా ఇక్కడ హైదరాబాద్ సరౌండింగ్లో ఉంటుంది కాబట్టి ముఖ్యంగా హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నటువంటి ప్రాంతాలపైన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ గతంలో టీడీపీ పార్టీతో అనుబంధంగా ఉన్నటువంటి నాయకులపైన టీడీపీ పార్టీ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది। అందుకోసం అని చెప్పేసి ఈరోజు అక్కడ మల్లారెడ్డి కానీ మల్లారెడ్డి అల్లుడు అయినటువంటి మర్రి రాజశేఖర్ రెడ్డి సైతం కూడా భేటీ అయినట్టుగా తెలుస్తూ ఉంది। అంతేకాకుండా గతంలో మొన్న జరిగినటువంటి ఎన్నికలలో టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అంతా ఇప్పుడున్నటువంటి అధికార కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిందన్నది అది బహిరంగంగా ఉన్నటువంటి రహస్యమే। ఇక్కడ హైదరాబాద్ కాదు, హైదరాబాద్లో ఉన్నటువంటి చాలామంది కూడా సెటిలర్లంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపే
సరే ఎక్కడ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్క ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవకపోయినప్పటికీ సెటిలర్లు అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారన్నటువంటిది దీంట్లో ముఖ్యమైనటువంటి పాత్ర. అంటే రేవంత్ రెడ్డిని ఇక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రి చేయాలన్నటువంటి ఉద్దేశం కానీ, మరో పక్కన రేవంత్ పైన ఉన్నటువంటి ప్రేమతోటి చంద్రబాబు నాయుడు ఆ రోజు జరిగినటువంటి ఎన్నికల్లో టీడీపీ క్యాడర్ని అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలి, రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయాలని చెప్పేసి ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. అందుకోసం అని చెప్పేసి ఒక పక్కన రేవంత్ రెడ్డిని చంద్రబాబు నాయుడు కనుక ఒక మాట చెప్పినట్టయితే రేవంత్ రెడ్డి కాస్త వెనుకకు తగ్గుతాడన్నటువంటి ఒక భావనతోటి ఇక్కడ మల్లారెడ్డి కానీ మల్లారెడ్డి అల్లుడైనటువంటి మర్రి రాజశేఖర రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అందుకని చెప్పేసి హైడ్రా కూల్చివేతలకు సంబంధించినటువంటి అంశంలో తన యొక్క ఆస్తులను కాపాడుకోవాలంటే చంద్రబాబు నాయుడు తోటి చక్రం తిప్పాలని చెప్పేసి ఇక్కడ మల్లారెడ్డి ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మల్లారెడ్డి గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మల్లారెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నట్టయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ పడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి అప్పటికే క్యాడర్ కూడా చెప్పడం జరిగింది. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత మల్లారెడ్డి నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళకంటే ముందే వాళ్ళు చేరేటువంటి ముందే కాంగ్రెస్ పార్టీలో చేరే కంటే ముందే మల్లారెడ్డి ప్రయత్నాలు చేయడం జరిగింది. కానీ మల్లారెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ససమేరా వద్దు అని చెప్పేసి ఆయన తిరస్కరించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసుకోవచ్చు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో మెయిన్ లీడర్ అయినటువంటి కర్ణాటకలో ఉప ముఖ్యమంత్రి అయినటువంటి డీకే శివకుమార్ సైతం కూడా ఆయనను కలిసి ఇక్కడ రేవంత్ రెడ్డికి రికమెండేషన్ చేయాలి, నేను రావడానికి సిద్ధం, నాతో పాటు నా అల్లుడైనటువంటి మర్రి రాజశేఖర రెడ్డి సైతం కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు కూడా నేను సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్పినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధిష్టానం ఎక్కడ కూడా మల్లారెడ్డిని ఆహ్వానించలేదు, వ్యతిరేకించడం జరిగింది. ఎందుకంటే మల్లారెడ్డి చేసినటువంటి భాగోతాలు కానీ కబ్జాలు కానీ చాలా అనంతం. దీనిపైనే మల్లారెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డిగా ఇక్కడ ప్రతి సవాళ్ళు తొలలు కొట్టుకునేంత వరకు వెళ్ళినటువంటి సన్నివేశాలు కూడా మనం చూసుకోవడం జరిగింది. చాలా సందర్భాల్లో మల్లారెడ్డి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసుకోవడం జరిగింది. వాటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకునే మల్లారెడ్డిని రేవంత్ రెడ్డి ఆహ్వానించలేదు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి లక్ష్యం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టు ఉంటే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి, కాంగ్రెస్ పార్టీ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడుతో ఉంటే మనం వ్యవహారాలన్నీ కూడా మనం చక్కబెట్టుకోవచ్చు అన్నటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో మల్లారెడ్డి అల్లుడు కలిసినట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. సరే, దీంట్లో మల్లారెడ్డి అఫీషియల్గా నేను పార్టీ మారుతా ఉన్నాను, నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తా ఉన్నాను, రామ్ చెప్తా ఉన్నానని చెప్పేసి, అంతేకాకుండా చంద్రబాబు నాయుడు తోటి నేను కలిసి రానున్నటువంటి రోజులలో ఆలోచన చేస్తారన్నటువంటి విషయం ఆయన ఎక్కడ కూడా చెప్పలేదు. కానీ అనూహ్యంగా మరి చంద్రబాబు నాయుడుతో కలవడం వెనుక ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏముంటుంది అంటే, గతంలో ఆయన టీడీపీ పార్టీలో ఎంపీగా గెలిచినటువంటి పరిస్థితి, టీడీపీ పార్టీలో చంద్రబాబు పీరియడ్లో సైతం కూడా మల్లారెడ్డికి చంద్రబాబు నాయుడుతో ఉన్నటువంటి అనుబంధం మరి సత్సంబంధాలు ఉండే, రాజకీయపరమైనటువంటి సత్సంబంధాలు ఉండే. మరి ఆ సత్సంబంధాలతోటి కాకుండా రాజకీయపరమైనటువంటి సత్సంబంధాలతోటి పార్టీ మారేటువంటి ప్రయత్నం కోసం మాత్రమే మల్లారెడ్డి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నది పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి. చూద్దాం మరి రాజకీయాల్లో ఎక్కడైనప్పటికీ కూడా శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు అని చెప్పేసి ఎవరైతే ఉండరని చెప్పేసి భావిస్తూ ఉంటామో దాంట్లో భాగంగానే రేపో మాపో మరి ఖచ్చితంగా మల్లారెడ్డి రానున్నటువంటి రోజులలో పార్టీ మారేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా టీడీపీ పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందంటే ఖచ్చితంగా కూడా మల్కాజ్గిరి మేడ్చల్ ప్రాంతంలో చాలామంది కూడా సెటిలర్లు, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి చాలామంది కూడా ఆంధ్రాలో ఉన్నటువంటి చాలామంది బిజినెస్ మెన్స్ కావచ్చు, మరో పక్కన చాలామంది ఇక్కడ స్థిరపడి ఆర్థికంగా నిలదొక్కున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలో ఉంటారు. కాబట్టి మరి రానున్నటువంటి రోజులలో మల్లారెడ్డి ఆ దిశగా కూడా ప్రయత్నాలు చేసినా కానీ మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. గతంలో పార్టీ మారేందుకు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు బీఆర్ఎస్ పార్టీకి అయితే ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేసేటువంటి అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీలో రానున్నటువంటి 4 సంవత్సరాల పాటు మల్లారెడ్డితో పాటు మల్లారెడ్డి అల్లుడు కూడా కొనసాగేటువంటి అవకాశం కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆస్తులను కాపాడుకోవాలి. కాబట్టి ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాడు మల్లారెడ్డి. అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. కాబట్టి ఇక నెక్స్ట్ టీడీపీ పార్టీతో కనుక వెళ్ళినట్టయితే అక్కడ గురు శిష్యుడు అని చెప్పేసి ఏదైతే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడును పోలుస్తారో, కాబట్టి చంద్రబాబు నాయుడుతోటి చెప్పించుకునేందుకు చంద్రబాబు నాయుడుతో అన్న ఉన్నట్టయితే ఇక్కడ కొంత రేవంత్ రెడ్డి తగ్గుతాడు అన్నటువంటి ఒక ఉద్దేశంతో మల్లారెడ్డి ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నాడు అన్నటువంటి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. చూద్దాం మరి దీని వాస్తవం ఎంత, లేకపోతే ఇది నిజమా కాదనేది మరి కొద్ది రోజులు ఆగితే మాత్రం తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.